గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. వృషభ రాశి మిత్రులారా, ఈ నెల మీకు జూలై 10 నుండి 30వ తారీఖు వరకు గ్రహాలు ఎలా ఉన్నాయంటే, శుక్రుడు మీ రాశికి అనుకూలమైనటువంటి బలాన్ని ఇస్తున్నాడు. గురుగ్రహం జ్ఞానాన్ని, ఆర్థిక అవకాశాలు పెంచుతున్నాడు. శని మీ కష్టానికి తగినంత ప్రతిఫలం అందించే స్థితిలో ఉన్నాడు. రాహు కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలు చేస్తాడు. కేతు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచుతాడు. ఈ కళ్ళలో తొందరపాటు నిర్ణయం కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. ఈ నెల మీకు ఉద్యోగస్తుల ఉన్నతాధికారుల ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్, పెంపు, జీతం మొదలయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు, నూతనంగా ఉద్యోగం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు రాబోతున్నాయి. మంచి సంస్థల నుండి మీకు పిలుపు వస్తుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రభుత్వ రంగంలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్, పర్మిషన్స్ లేదా డాక్యుమెంటేషన్స్ లేదా టెండర్స్ అవన్నీ ఉంటాయి కదా. ప్రభుత్వ ఉద్యోగం బదిలీ, పదోన్నతి, ప్రత్యేక బాధ్యతలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రైవేట్ ఐటీ రంగం, బ్యాంకింగ్, ఫార్మా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ రంగాల్లో పనిచేసే వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆదాయ పరంగా మార్గాలు పెరుగుతాయి. పాత బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించి పొదుపైన దృష్టి చక్కగా ఉంటుంది. బలమైన ఆర్థిక స్థితి, సమాజంలో ఒక గొప్ప పరిస్థితితో మీ యొక్క బిజినెస్ కి ఏదైనా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో మంచి అవకాశాలు, చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒప్పందాలన్నీ కూడా మళ్ళీ ప్రారంభమవుతాయి. వస్త్రం, బంగారం, వ్యవసాయం, ఆహారం, నిర్మాణ రంగం, డిజిటల్ వ్యాపారంలో ఆదాయం కనిపించే అవకాశం ఉన్నాయి. న్యూ పార్ట్నర్షిప్ లేదా ఇన్వెస్టర్స్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఇంకా బంధుమిత్రులలో తీసుకుంటే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. శుభకార్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న అపార్థాలు వెంటనే పరిష్కారం చేసుకుంటే మంచిది. ఇంకా ప్రేమికులు, దాంపతుల మధ్యలో ఉన్న సంబంధం మరింత బలపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చేసుకునే వారికి, ప్రేమించుకునే వారు మీ పెద్దవాళ్ళని అంగీకరించి పెళ్లి చేసుకుంటే చాలా మంచిది చెప్పచ్చు. కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా రంగం వారికి, టీవీ రంగం వారికి, సంగీత రచన, యాంకరింగ్ ఉన్న వారికి, టెలివిజన్ లో ఉన్న వారికి, అన్ని వారికి ప్రాజెక్టులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు నెమ్మదిగా అనుకూలమైనటువంటి పరిణామాలు కనిపిస్తాయి. రాజీ మార్గంతో కాంప్రమైజ్ అయ్యి విత్డ్రాల్ చేసుకోండి. కేసు అన్ని కూడా చెట్ అయిపోతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి, వ్యాపార ఒప్పందాల్లో ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంటాయి. ఎక్కడెక్కడో మీ యొక్క వీసా స్టక్ అయ్యి అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ రెన్యువల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. చక్కగా ఉంటాయి. షేర్ మార్కెట్ లో మంచి ఇన్వెస్టర్స్ పెట్టండి. మళ్ళీ యొక్క పవర్ సెక్టార్స్ లలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. కొన్ని కంపెనీస్ ని మీరే రీసెర్చ్ చేసి ఆ 52 వారాలు ఎలా ఉన్నాయో చూసుకొని తీసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్ అంటారా, భూములు, ఇల్లు కొనుగోలు అంతంత మాత్రంగానే ఉందని కూడా చెప్పొచ్చు అండి. నిర్మాణ రంగంలో ఉన్న వారికి కొత్త పనులు చేసుకుంటూ కానీ మీకు సేల్స్ ఉంటుందని కూడా చెప్పలేము, ఎందుకంటే మార్కెట్ కొంచెం బాగాలేదు. ఇంకా హోటల్స్, హాస్పిటల్, ట్రావెల్, కన్సల్టెన్సీ, బ్యూటీ, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్ల ఆదరణ పెరిగే అవకాశం ఈ నెల బాగుంది. ఆరోగ్యపరంగా జీర్ణకోశ సంబంధిత సమస్యలు, మెడ లేదా భుజాల నొప్పులు స్వల్పంగా ఇబ్బంది పెట్టొచ్చు. సమయానికి ఆహారం తీసుకొని వ్యాయామం చేయడం మంచిది. రైతులకి ఉత్పత్తులు, పాల ఉత్పత్తులు, పశుపోషణ రంగంలో ఉన్న వారికి లాభాలు పెరుగుతాయి. ప్రభుత్వ పథకాల నుండి ద్వారా కూడా మీకు ప్రయోజనం పొందే అవకాశాలు, సబ్సిడీస్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేసడానికి అవకాశాలు పెడతాయి. మీరు కోరుకున్న యూనివర్సిటీలో మీరు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 11వ తారీఖున 17, 18, 23, 29 ఇవన్నీ కూడా మీకు మంచిలో రోజులు చెప్పచ్చు. ఈ నెల
దాని తర్వాత అదృష్ట సంఖ్య చెప్పుకుంటే 2 మరియు 8 ఉంటుంది. అదృష్ట రంగులు తెలుపు లేదా ఆకుపచ్చ మరియు గులాబీ రంగు కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు ఆగ్నేయం అని చెప్పచ్చు. మీరు ఏం చేయాలంటే పరిహారం, శ్రీ మహాలక్ష్మి దేవిని తెల్లని పూలతో అర్చించి శ్రీ మహాలక్ష్మి అని చెప్పి శ్రీ మాత్రే నమః అని చెప్పి 108 సార్లు కుబేర దీపాన్ని వెలిగించి సోమవారం శివాలయంలో మీ వయసు ఎంత ఉందో అనే దీపాన్ని వెలిగించి కుటుంబ సభ్యుల పేరుతో సంకల్పం చేయించండి. చాలా అద్భుతంగా ఉంటారు. తెల్లని బియ్యం, పాలు, పెరుగు, పంచదార, తెల్లని వస్త్రం లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకి విద్య నేర్పించడం లాంటి చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతారు. మీ శ్రమకు తగిన ఫలితం, ఆర్థిక పురోగతి, కుటుంబ సంతోషం, కొత్త అవకాశాలు కాలంగా కనిపిస్తుంది. ఓపిక, వివేకం, సమయపాలన పాటిస్తే ఈ 20 రోజులు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. విజయం వస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇక్కడ శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్ గా తీసుకోవాలి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరు అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వేజనాః సుఖినో భవంతు. వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి. జాగ్రత్తగా ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు, టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాలు, దీపం, నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.